పీసీసీ చీఫ్ ఎంపిక ఫైనల్ స్టేజ్ కు వచ్చాగింది. గత నెలాఖరులో కొత్త అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంది ఏఐసీసీ. బీసీ నేతకే పార్టీ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయింది. చివరి నిమిషంలో ఎస్టీ లంబాడీ నేత ఎంపీ బలరాం నాయక్ పేరు తెరపైకి రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు సమాచారం. శ్రావణ మాసం రావడంతో మళ్లీ ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆషాఢం ముగిసింది, శ్రావణం మొదలైంది. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు నేతలు. గత నెలాఖరునే పీసీసీ చీఫ్ ఎంపిక ఫైనల్ కావాల్సింది. అంతా ఓకే అయింది అనుకునే టైంలో మళ్లీ బ్రేక్ పడింది. ఆషాఢం కావడంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికను పక్కన పెట్టింది అధిష్టానం. ఇప్పుడు శ్రావణ మాసం మొదలవడంతో మరోసారి పీసీసీ చీఫ్ ఎంపిక పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలో పక్కాగా కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. జూన్ నెలాఖరునే పీసీసీ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ మంత్రులతో చర్చించారు ఏఐసీసీ సీనియర్లు. 1992 నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత సీఎంగా ఉంటే పార్టీ పగ్గాలను బీసీ నేతకు ఇస్తూ వస్తోంది ఏఐసీసీ. అదే తరహాలో ఈసారి బీసీ నేతకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావించింది. రేసులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను పరిశీలించింది. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ ఇస్తే బెటర్ అని చాలా మంది నేతలు ప్రతిపాదించినట్లు టాక్. 35 ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆయన అందరినీ కలుపుకొని వెళ్తారని నేతలు భావించారు. అన్ని సంప్రదింపులు పూర్తయినా అధికారిక ప్రకటనను అప్పట్లో పక్కన పెట్టింది హైకమాండ్. పీసీసీ ఎంపిక టైంలో రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఆ ప్రక్రియ ఆగినట్లు ప్రచారం జరిగింది. దీనికి తోడు మహబూబాబాద్ ఎంపీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బలరాం నాయక్ పీసీసీ కోసం పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్టీ లంబాడీలకు ఇప్పటి వరకు పీసీసీ పదవి ఇవ్వలేదని ఈసారైనా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. బలరాం నాయక్ కు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పీసీసీ చీఫ్ గా బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీలో చర్చ సాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపీ చామల, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, సరితా తిరుపతయ్య, ఫిరోజ్ ఖాన్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డిని ఏఐసీసీ ఎంపిక చేసిందని, త్వరలోనే ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. శ్రావణ మాసం మొదలవడంతో పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంపీ బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి ఢిల్లీలో మకాం వేశారు. అంజన్ కుమార్ నెల రోజులుగా ఢిల్లీలో ఉంటూ లాబింగ్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ 3 రోజుల క్రితం ప్యారిస్ కు వెళ్లారు. ప్యారిస్ కు వెళ్లే ముందు వరకు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి పీసీసీ కోసం ట్రై చేశారు. ఇలా ఎవరికి వారు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పీసీసీ చీఫ్ గా అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.